హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస వైబ్స్కి ఈరోజైతే నేను కిచిడి అండి, పెసరపప్పుతో కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా అయితే నేను కుక్కర్ పెట్టుకున్నానండి. 5 లీటర్ల కుక్కర్. కొంచెం వెడల్పుగా ఉంటేనే, ఫ్రీగా ఉంటేనే మంచిగా చేయడానికి ఉంటుంది కుక్కరు. ముందుగా ఆయిల్ వేసుకున్నానండి. 2 యాలకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకున్న, జీలకర్ర కొంచెం ఉంటే బిర్యానీ ఆకు చిన్నగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి కొంచెం మాడకుండా చూసుకోవాలండి. కరివేపాకు, ఆలుగడ్డలండి నేను చిన్నవి 3 తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను ముందే. అవి కూడా వేసుకున్నాం. కొంచెం నూనెలో ఫ్రై అయ్యే వరకు వేగనీయాలి. సింపుల్గా అండి కిచిడి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు మనం ఇట్లా ఆలుగడ్డలు, పెసరపప్పు అంటే చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము రైస్ ఒక్కటే చేసుకోవాలి అనుకుంటే కర్రీ లేకుండా ఇలా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గినాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ తర్వాత ఒక చిన్న టమాటా కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పెసరపప్పు అండి కడిగి పెట్టుకోవాలి ముందే. కొంచెం చిన్న గ్లాసు, టీ గ్లాసు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకుండా ఏం కాదు, కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే కుక్కర్లో ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు ఇది కూడా మగ్గనివ్వాలి, నూనెలో మగ్గాలి. కొంచెం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి, మాడకుండా. చాలా టేస్ట్ ఉండదండి ఇట్లా మనం కర్రీ లేకుండా ఇట్లా కిచిడి పెసరపప్పు ఆలుతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా కర్రీ లేకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాక్స్ మొత్తం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న, నేను 2 గ్లాసులన్నర బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు బియ్యం కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి మొత్తం పట్టే వరకు మసాలా మొత్తం. ఇప్పుడు ఒక 2 గ్లాసులన్నరకి నేను వాటర్ గ్లాస్కి 2 గ్లాసులు తీసుకున్నాను. అందుకే 5 గ్లాసుల వాటర్ పోసుకున్నా. తర్వాత సాల్ట్ అండి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ వేసుకోవచ్చు, లేకున్నా ఏం పర్వాలేదండి. ఇప్పుడు కుక్కర్ మొత్తం కలిసేలా కలిపి మొత్తం కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టాలి. తర్వాత ఆయిల్ గ్యాస్ మొత్తం పోయినాక కుక్కర్కి దించుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ముందుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో, మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్రీస్ లేనప్పుడు ఇలా బ్యాచిలర్స్ కానీ రూమ్మేట్స్ కానీ తొందరగా ఈజీగా చేసుకునేటట్టు చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉంది. పెసరపప్పు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మూంగ్ దాల్ కిచిడి అంటే ఒక 10-15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అండి కుక్కర్లో. ఇట్లా ఎంబడే అయినా సరే బియ్యం కడిగి పెట్టుకొని మనం అన్నీ కట్ చేసుకొని ఎంబడే పోపు వేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ చెట్టుతోటైనా పెరుగుతోటైనా చాలా బాగుంటుంది కిచిడి, మూంగ్ దాల్ కిచిడి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్.